ఏటూరు నాగారం జనరల్ స్థానంలో మా సతీమణి కాకులమర్రి శ్రీలత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. ఏటూరు నాగారం మహిళా జనరల్ స్థానం రావడంతో గ్రామంలో ఉన్న పెద్దలు పార్టీలకు అతీతంగా యువకులు నిర్ణయం మేరకు పోటీలో నిలబడడం జరిగింది. ఏటూరు నాగారం గ్రామానికి మొట్టమొదటి సర్పంచ్ మా తాత గోపాలరావు గారు వీధి లైట్లు లేని పరిస్థితుల్లో నూనె దీపాలకు నూనె అందించి వీధి దీపాలను వెలిగించిన చరిత్ర ఉంది. మా నాన్నగారు కాకులమర్రి చక్రధర్ రావు గారు సర్పంచ్గా ఉండి మానసపల్లి ఐటీడీ వెనుక కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది. నీతి నిజాయితీతో పరిపాలన అందించిన కుటుంబం మాది. మా పెదనాన్న విజయ రామారావు గారు నీతి నిజాయితీగా పేరు తెచ్చుకున్న ఒక సిబిఐ డైరెక్టర్గా చేసి రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా గోదావరి ముప్పు నుంచి వాగులకు అడ్డంగా కట్టలు కట్టిన చరిత్ర ఉంది. మా కుటుంబం ప్రజలకు సేవ చేసే కుటుంబమే. మేము సేవకులుగానే ఉంటాం. మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మా సతీమణి గారు కాకులమర్రి శ్రీలత గారు కాంటెస్ట్ చేస్తున్నారు. ఏటూరు నాగారం స్థానం మహిళా జనరల్ స్థానంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వారా దీన్ని ప్రకటించబడింది. జనరల్ సీట్ వచ్చిన తర్వాత మా గ్రామంలో ఉన్న పెద్దలు అలాగే పార్టీలకు అతీతంగా నాయకులు మాకు ఫోన్ చేసి మీరు ఎట్టి పరిస్థితులల్లో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే, నేను మహిళా జనరల్ అయింది కదా అని కొంత మరి మా వైఫ్ మేడం గారిని కాంటెస్ట్ చేయించుడు ఎలా అనే ఒక సందిగ్ధం నాలో ఉండింది. కానీ ఎవరైతే గ్రామంలో ఉన్న మా పెద్దలు పార్టీలకు అతీతంగా నాయకులు నా మీద తీసుకొచ్చిన ప్రేమతో కూడిన ఒత్తిడిని తలొగ్గి గ్రామం కోసం ఏదైనా చేయాలి. మన వాళ్ళు చెప్పింది, మీ తాతగారు మొదటి సర్పంచ్, ఈ గ్రామానికి ఎన్నో సేవలు చేసిండ్రు. ఆ టైంలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ స్ట్రీట్ లైట్స్ లేని టైంలో వీధి దీపాలని వారి సొంత ఖర్చుతోటి దీపాలకు నూనె కూడా వారే ఖర్చు భరించి లైటింగ్ చేయించిన విషయాలు మాకు ప్రచారంలోకి వెళ్తే ఇప్పుడున్న 70-80 సంవత్సరాల వృద్ధులు ఈ విషయాన్ని మాకు తెలియజేస్తున్నారు. దాని తర్వాత మా ఇంకొక తాతగారు రామచంద్రరావు గారు ఒక టర్మ్ చేసిండ్రు. మళ్ళా మా నాన్నగారు ఒక 9 సంవత్సరాలు సర్పంచ్గా ఏటూరు నాగారానికి సేవలు అందించి బ్రహ్మాండమైన పేరు సంపాదించుకున్నారు. ఒక 2-3 కాలనీస్ కట్టించారు ఆ టైంలో గోదావరి ముప్పు ప్రాంతానికి సంబంధించిన మానసపల్లి ప్రాంతం ఏదైతుందో ఆ వాసులు గోదావరిలో కొట్టుకుపోయే పరిస్థితి ఉండగా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏటూరు నాగారంలో ఒక కాలనీ నిర్మాణం చేయటం జరిగింది. అలాగే ఐటీడీఏ వెనకాల కాలనీ కూడా మా నాన్నగారు హయాంలోనే జరిగిన కాలనీ అది. అట్లా ప్రజలకు అవసరాలు, ప్రజలకు ఏదైతే కష్టాలు ఉన్నాయో నీతి నిజాయితీగా పరిపాలన అందించిన కుటుంబం మాది. దాంతోపాటు మా పెదనాన్నగారు ఏదైతుందో దేశంలోనే అత్యున్నత స్థానం సిబిఐ డైరెక్టర్గా వారు రిటైర్ అయినరు. వారి సర్వీసు 35 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి బ్రహ్మాండంగా పేరు తెచ్చుకున్నారు. వారు ఒక నీతి నిజాయితీ గల ఆఫీసర్గా పేరు పొందిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మా పెద్దనాన్నగారి సహకారంతో ఏటూరు నాగారంలో ఏదైతే ఫ్లడ్స్ వచ్చిన సమయంలో ఒకానొక సమయంలో ఊరు మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఇండ్లు కూడా కొట్టుకొని పోయినాయి ఇక్కడ. అప్పుడు వారి ఉన్న పలుకుబడిని వాడి ఈ వాగుకు అడ్డంగా ఒక 10 చోట్ల గ్రాయిన్స్ కట్టించారు. ఆ గ్రాయిన్స్ కట్టించడంలో తోటి వాగు ఇక్కడ నుంచి దూరం వెళ్ళిపోయి ఈ గ్రామం బతికింది. ఇది మా కమిట్మెంట్ ఈ ఊరికి.
సో కొందరు